స్క్రీన్ ప్లే ఎగ్జైటింగ్గా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అండ్ నీలాకి పాత్రని చూస్తూ ఉండిపోతాం. నీలాకి ఫస్ట్ ఫిలిం, అంటే ఈ సినిమా హీరోయిన్ ఇంతకుముందు ఏ సినిమా చేయలేదు, ఇది డెబ్యూట్ ఫిలిం, కానీ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. అండ్ అంకిత్ కొయ్య అయితే కోసేశాడు. అంకిత్ హీరోనా విలనా ఈ మూవీ క్లైమాక్స్ లో అర్థమవుతుంది. సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఒక నిబ్బి లవ్ స్టోరీ అనమాట ఇది. అంటే ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి, తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న తన అచీవ్మెంట్ ఏంటంటే తనకు ఒక బైక్ కావాలి. తన ఫ్రెండ్ బైక్ కొని ఉంటుంది, సేమ్ నాకు కూడా బైక్ కావాలని వాళ్ళ నాన్న అడుగుతుంది. వాళ్ళ నాన్న ఫస్ట్ ఉండి నువ్వు బైక్ నేర్చుకో, తర్వాత నేను చూస్తాను అంటాడు. ఆ బైక్ వాళ్ళ నాన్న కొనిచ్చిన తర్వాత కానీ తను సడన్ గా ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఆ అబ్బాయితో బైక్ నేర్పించుకుంటుంది. ట్రావెలింగ్ లో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. వాళ్ళు ప్రేమించుకున్న విషయం ఇంట్లో తెలుస్తుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఎలా వెతికాడు, వాళ్ళ నాన్న అమ్మాయి కోసం తిరగని చోటు ఉండదు, హైదరాబాద్ మొత్తం వెతికేస్తాడు. అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవడానికి చూస్తాడు. బట్ ఏమైందంటే లేచిపోయిన తర్వాత అక్కడ పడే ఇబ్బందులు, అండ్ ఇక్కడ వీళ్ళ నాన్న తను కూతురు వెళ్ళిపోయింది కదా, తను క్యాబ్ వేసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయి వాళ్ళని వెతుకుతూ ఉంటారు. పోలీసులు కూడా అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. వెతికే దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినాయి, ఏమైంది, సస్పెన్స్ ఏంటి, ఎవరు తీసుకెళ్లారు అమ్మాయిని, ఎందుకు తీసుకెళ్లారు, ఎలా తీసుకెళ్లాడు, నిజంగా ప్రేమించాడా లేదా అనేది ఈ మూవీ ప్లాట్. యూట్యూబ్ మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మస్తు ఉంటుంది. సినిమా చూసాక కామెంట్ చేయండి. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే అంకిత్ కొయ్య యాక్టింగ్ బాగా చేశాడు. నీలాకి పాత్ర ఫస్ట్ ఫిలిం, యాక్టింగ్ మాత్రం చింపేసింది. ఈ సినిమా మొత్తం అమ్మాయి చుట్టే తిరుగుతుంది కాబట్టి చాలా బాగా చేసింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, నరేష్ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఆయన మస్తు అంటే మస్తు చేశారు. కొన్ని చిన్న అక్కడక్కడ ఫైట్ సీక్వెన్స్